సినిమా మొత్తం ఒకే మాటలో చెప్పాలంటే సత్యమూర్తి అనే ఆయన వాళ్ళ అబ్బాయి విరాజ్ ఆనంద్ అతని తాలూకు కథ. వాళ్ళ నాన్న గురించి అతను చెప్పిన మాటలు ఇందాక బ్రహ్మానందం గారు చెప్పారు. మా నాన్న అంటే నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం అని. అంటే నా ఫీలింగ్ ఏంటంటే సామాన్యంగా అందరూ అమ్మ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అమ్మ 9 మాసాలు మోస్తుంది, కంటుంది, మనని పెంచి పెద్ద చేస్తుందని. కానీ మన నాన్న వేలు పెట్టుకునే నడుస్తాం. చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది. ఏంటంటే చిన్న వయసులో ఒక 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంత వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్లని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పలు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా, లేదా బాగా చదువుకోరా, రాత్రిపూట ఇడ్లీకి ఇంటికి రారా, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు, చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం, అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం. ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు 4 పిల్లలు. కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు. ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనందరం థ్యాంక్స్ చెప్దాం. మన భారతీయులందరికీ కూడా భాషతో సంబంధం లేదు. మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్ద నమ్మకం లేదు. ప్రేమని ఫిబ్రవరి 14 రోజులు మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం, వాళ్ళ మీద యాసిడ్ పోసేద్దాం, అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమిద్దాం, తప్పేం లేదు. అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒక రోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలు విసిరేసి తిట్టటాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు ఒక రోజు కాకుండా 365 రోజులు గుర్తించుకున్నాం. అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓట్ టు ఫాదర్. ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు, కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ. అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను. సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమి ఇద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకున్నాం, మర్చిపోవద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇది చెప్పడం ఈ సినిమాలో నా ఉద్దేశం. సో ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి మీ అందరికీ ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతూ ఈ సినిమాలో నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి బన్నీ. ఎందుకంటే ఈ సినిమా కథ నేను అనుకున్నప్పుడు నా కోసం 6 నెలల పాటు ఏ పని లేకుండా మీరు హ్యాపీగా మీరు ఎన్నాళ్ళు కాలం ఉంటే అన్నాళ్ళు కథ చేయండి, కానీ మీరు సాటిస్ఫై అయ్యే వరకు మాత్రం సినిమా షూటింగ్ స్టార్ట్ చేయొద్దు, నా టైం వేస్ట్ అవుతుందని ఏం ఫీల్ అవ్వద్దు, ఐ కెన్ వెయిట్ ఫర్ ఎ గుడ్ స్క్రిప్ట్ అని చెప్పి నా కోసం చాలా ఓపిక్గా వెయిట్ చేసిన బన్నీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆ కథ చేసిన రోజునే కాదు, సినిమా చేస్తున్న ప్రతిరోజు హీ వాజ్ దేర్ విత్ మీ. ఎందుకంటే 42 మంది ఆర్టిస్టులతో ఈ సినిమాలో పనిచేసేటప్పుడు
బేసిక్ ప్రొటాగనిస్ట్ సినిమాలో పనిచేసే ముఖ్య పాత్రధారి మనతో పాటు లేకపోతే ఈ సినిమాని ఇంత అనుకున్న టైంలో దీన్ని కంప్లీట్ చేయలేం. సో ఆ రకమైన సపోర్ట్ బన్నీ గారి దగ్గర నుంచి 100% లేకపోతే ఈ సినిమా ఈ టైంలో ఈ బడ్జెట్లో కంప్లీట్ అయ్యేది కాదు. సో అందుకని నేను మనస్ఫూర్తిగా ఆయనకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఇంకొక ఈ సందర్భంలోనే వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారికి, సన్ ఆఫ్ అల్లు అరవింద్ కాబట్టి, సో నాన్నల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ కథ విని నాకు సలహాలు ఇచ్చారు, అడిగితే షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఇల్లు కూడా ఇచ్చారు. అందుకని ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇకపోతే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు రాధాకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు నాకు కమర్షియల్గా డాన్సులు, ఫైట్లు, ఐటమ్ సాంగ్లు ఇలాంటి సినిమాలు నీ నుంచి నేను కోరుకోవట్లే. నీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే మంచి కథ చెప్పు. ఆ కథ మనదై ఉండాలి, మన వాళ్ళకి సంబంధించింది ఉండాలి. మన అమ్మ నాన్నలు, మన అత్త మామలు, మన ఇంటి ఎదుర్కొన్నవాళ్ళు, మన సందులో ఉన్నవాళ్ళు, మన కాలనీలో తెలిసిన వాళ్ళు, మనం కాలేజీలో చదువుకున్నప్పుడు చూసిన వాళ్ళు, ఇలాంటి కథ ఏదైనా ఒకటి చెప్పు. ఎందుకంటే గొప్ప కథలు చిన్నగానే మొదలవుతాయి, అనగనగాతోనే మొదలవుతుంది. రామాయణమైనా భారతమైనా కూడా. సో అనగనగాతోనే చెప్పు, చిన్న కథే చెప్పు, బాగా చెప్పు. సో అంతలా నమ్మి మా వెనకాల నిలబడి మేము ఏది అడిగితే అది ఇచ్చి, మేము అడగనివి కూడా ఇచ్చి మాకు వెనకాల నిలబడినటువంటి చిన్నబాబు గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, నాతో పాటు నేను ఎక్కడికి వెళ్తే నాతో పాటు పరిగెడుతూ పనిచేసిన ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ సార్. రవి గారికి, ఆయన టీం అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా ఎడిటర్ ప్రవీణ్ పూడి అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా స్క్రిప్ట్ కోఆర్డినేటర్ సాయి గోపాల్ అండ్ నా కో డైరెక్టర్ సురేష్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ శోభన్, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా నా ఈ సినిమాలో పనిచేసే నటీనటులు అందరూ కూడా, సంపత్ గారిని నేను చాలా చిన్న క్యారెక్టర్కి పిలిచినా కూడా, నేను బాగా స్టేచర్ ఉన్న కొంచెం వెయిట్ ఉన్న మనిషి కావాలి ఈ క్యారెక్టర్కి అని అడిగితే, ఈ క్యారెక్టర్ గురించి కావాలి అని అడిగితే ఆయన నీ కోసం వస్తాను నేను, ఇది నేను చేసి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా, దీనికి తర్వాత నువ్వు వడ్డీతో నాకు పే చేయాలి అన్నారు. సంపత్ గారు, ఐ విల్ పే సార్, ఐ విల్ పే బ్యాక్. సో అండ్ ఇట్స్ వెరీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. ఇట్స్ వెరీ నైస్ హ్యావింగ్ యూ ఆన్ ద సెట్. సో మీరు అడగక్కర్లేదు, ఐ వాంట్ టు హ్యావ్ యూ ఇన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ ఆన్ మై సెట్. సో వీ లవ్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ దేవి అంటే ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. నేను బేసిక్గా దేవి గురించి ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తాను. దేవికి నేను ఇందాక బ్రహ్మానందం గారు అన్నారు, ఎలా నువ్వు లాగుతాడు అంటే, అదే నూతిలో కనిపించే నీళ్ళు కాదు మనం చేదేసి తోడడానికి. నాకు ఏం తెలియదు, మీరందరూ సీడీ వచ్చిన తర్వాత తింటారు, నేను అతను అందరికంటే కొంచెం ముందు తింటాను అంతే. నేను కథ చెప్తాను దేవికి కథ చెప్పిన తర్వాత దేవి ఒక ట్యూన్ ఇస్తాడు, ఆ ట్యూన్ నాకు నచ్చింది పట్టుకొచ్చేస్తాను, ఆ తర్వాత మీరు అందరూ వింటారు. అంతకు మించి నేను దేవికి ఏం చెప్పను, ఎందుకంటే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు గిటార్ నేర్చుకుందాం అనుకున్నాను, కానీ దేవుడి దేవాల నేర్చుకోలేదు, మీరందరూ బతికిపోయారు తర్వాత. సో ఇలా నాకున్న చాలా ఇష్టాలు, సంగీతం అంటే ఇష్టం, నేను బాగా వినడానికి ఇష్టపడతాను. అతను బాగా చేస్తాడు కాబట్టి నాకు నచ్చుతుంది, అతను ఏం చేసినా నాకు నచ్చుతుంది, నేను అది తెచ్చుకుంటాను అంతే. సో అంతకుమించి నేను ఇందులో పెద్దగా చేసింది ఏం లేదు, అంత అతను చేసిందే. దాని తర్వాత ఏమైనా చేసింది ఏమైనా ఉంటే మీరు చేసిందే, నేను చూసిందే అంతే, అంతకుమించి ఇంకేం చేయలేదు. కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్, డేరింగ్ అంటే డాన్సింగ్ లేదంటే ఎనర్జెటిక్. దేవిశ్రీ ప్రసాద్ అంటే చాలాసార్లు ఫంక్షన్స్లో చూశాను. డైనామిక్ అని, స్పెషల్ అని, పర్ఫార్మర్ అని ఉంటుంది. నాకు మాత్రం డియర్ స్పెషల్ పర్సన్.